హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తీస్ వరల్డ్. నా డైలీ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. మార్నింగ్ నేను లేవంగానే బ్రష్ చేస్తాను. బ్రష్ చేసినాక హాట్ వాటర్ తాగుతాను. వెంటనే ఇంక పాప కుగ్గు పెట్టేసి మసాజ్ చేస్తానండి. చూసారా ఎంత హ్యాపీగా నవ్వుతుందో. నాకు మార్నింగ్ లేవంగానే ఇలా కీర్తితో టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మనం లేవంగానే స్మైలీ ఫేస్తో లేస్తే ఆ డే మొత్తం అలానే ఉంటుందని నేను నమ్ముతాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంకా వంట విషయానికి వస్తే ఈరోజు అన్నం, దోసకాయ పప్పు, సేమియా ఉప్మా చేస్తున్నానండి. టీ పెడుతున్నాను. మా అమ్మగారికి ఎర్లీ మార్నింగ్ డే స్టార్ట్ అయ్యేదే టీతో అండి. టీ లేకపోతే ఇంకా ఆవిడకి హెడేక్ వస్తుంది. సో మేము తాజ్మహల్ టీ వాడతాము. మీలో కూడా ఎవరైనా టీ లవర్స్ ఉంటే నాతో షేర్ చేయండి. నేనైతే డైలీ టీ తాగనండి. ఎప్పుడన్నా హెడేక్గా ఇరిటేషన్ అలా ఉన్నప్పుడు అల్లం, ఇలాచి అలా వేసుకొని తాగుతాను. అప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక పప్పు విషయానికి వస్తే రోజుకు ఒక పప్పు చేసుకోవచ్చండి. కూరగాయలు అంటే దోసకాయ పప్పు, సొరకాయ పప్పు, ఆకుకూర పప్పులు అలాగా. ఈ రోజుల్లో పిల్లలకి సైట్ కూడా చాలా పెరిగిపోతుందండి. ఎందుకంటే అది ఫోన్ వల్ల కావచ్చు, లేదా ఫుడ్ వల్ల కావచ్చు అండి. మన జాగ్రత్తలో అయితే మనం ఉండాలి. ఇలా పప్పు కేసానో లేదో డికాషన్ కాగిందండి. ఇంకా పాలు పోస్తున్నాను. నేను కూడా తాగుదాం అనుకుంటున్నాను ఈరోజు టీ, అందుకే కొంచెం పాలు ఎక్కువనే పోసాను. ఇంకా దోసకాయ పీల్ తీస్తున్నాను. ఒకసారి ఏమైందంటే అండి, దోసకాయ చేదుంది, అయినా నేను చూసుకోకుండా అలానే వేసేసాను హడావుడిలో. ఇంకా ఆ రోజు మొత్తం పచ్చళ్ళతో తినాల్సి వచ్చింది. అందుకని అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటానన్నమాట. దీనికి రీజన్ అంటే ఏంటంటే, మనం హడావుడిలో ఉంటాం కదండి, పిల్లల్ని పంపించాలి, లంచ్ చేయాలి అని. ఇక్కడ చింతపండు క్లిప్ మిస్ అయిందండి. సో చింతపండు కూడా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఈలోపు టీ కూడా మరిగిపోయింది. టీలో నేను బెల్లమే వేస్తానండి, చక్కెర అసలు వాడను నేను, చాలా తక్కువ. ఇంట్లో చేసే ఏ స్వీట్ రెసిపీ అయినా నేను షుగర్ వాడను, బెల్లమే వాడతాను. చాయ్ తీసుకెళ్లేలోపు మా అమ్మ ఎవరో పిలిచిందని కిందికి వెళ్ళిందంట. మా పాప చూసారా ఎంత బాగా నిద్రపోతుందో. ఇంకా నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియా ఉప్మా చాలామందికి పొడి పొడిగా రాదండి. ఇలా రావడానికి నేను ఒక టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. మనం బాస్మతి రైస్కి తీసుకున్నట్టు గ్లాసు సేమియాకి గ్లాసు వాటర్ తీసుకోవాలండి. అలా తీసుకొని హై ఫ్లేమ్లో 80% కుక్ అయిన తర్వాత మాత్రమే మీడియం మంట మీద పెట్టి మూత పెట్టి మగ్గించాలి. అప్పుడు చాలా పొడి పొడిగా వస్తుంది. నేను సేమియా ఉప్మాలో పసుపు కూడా వేస్తానండి. ఎందుకు అంటే కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది కదా, సో హెల్త్ పరంగా బాగుంటుంది అని చెప్పేసి. అయినా లేడీస్ చాలా గ్రేట్ అండి. ఎందుకు అంటే లంచ్ చేయాలి, టిఫిన్ చేయాలి, పిల్లలకు తినబెట్టాలి, రెడీ చేయాలి, వాళ్ళకి జడలేయాలి, ఇంట్లో పనులు చేయాలి, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళకి స్నాక్ ఏం చేయాలి. ఊరి నాయనో ఎన్ని పనులు, ఎంత రెస్పాన్సిబిలిటీ లేడీస్ పైన ఉంటుందండి. నాకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మనమే చూసుకోవాలి. ఎంత అండి, ఇంజనీరింగ్స్ కూడా ఇంత ప్రీ ప్లాన్డ్ వర్క్ చేయరు. నైట్ పడుకునేటప్పుడు కూడా ఆలోచిస్తాం కదా, మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి, ఏది త్వరగా అవుతుంది, త్వరగా లేవాలి అని. పిల్లలకు ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఏది ఉన్నా కూడా ప్రతిదీ కూడా ఇంట్లో అమ్మే చూసుకోవాలండి. ప్రతి పనికి కూడా హాలిడే ఉంటుంది, కానీ ఇంట్లో పనికి మాత్రం హాలిడే ఉండదు. ఒకవేళ ఒక పూట బయట తిన్నా మరుసటి పూట ఇంట్లో వంట చేయాల్సిందే అండి. కానీ ఈ రెస్పాన్సిబిలిటీ అనేది అమ్మ ప్రమోషన్ వచ్చిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది. పిల్లలకు లేదు టీనేజ్ ఏజ్లో అసలు ఏం అర్థం కాదండి. హౌస్ వైఫ్స్ అలా ఉంటే ఇంకా వర్కింగ్ ఉమెన్స్ ఇంకేమనుకోవాలండి. అయినా ఎవరి పని ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది. నేను అందుకే చెప్తాను లేడీస్ ఈజ్ గ్రేట్ అని చెప్పేసి. ఇంకా పప్పు విషయానికి వస్తే పప్పు మెత్తగా చేయకూడదండి, ముద్దపప్పులా ఉంటుంది, నాకు అసలు నచ్చదు అండి. సేమియా చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇంకా పోపు విషయానికి వస్తే ఏ పప్పు అయినా సరే అండి, పోపులోనే ఉంటుంది టేస్ట్ మొత్తం. ఆవాలు చిటపటలాడిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసుకోవాలి, దింపే ముందు మాత్రమే కరివేపాకు వేసుకోవాలండి. చాలామంది పప్పు పోపేసిన తర్వాత మూత పెట్టరు, వెంటనే ఆవిరి బయటికి పోతే టేస్ట్ పోతుంది. నేనైతే ఖచ్చితంగా పోపేసిన వెంటనే మూత పెట్టేస్తానండి. ఆవిరికి ఆ పప్పు ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. పప్పు అనేది సింపుల్గా అనుకుంటాం, కానీ దాంట్లో కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేశాను. వెళ్ళి నిద్ర లేవు, స్కూల్ టైం అవుతుందని నందిని అడిగితే నేను లేవను, నాకు ఇంకా నిద్ర వస్తుందని చెప్తుంది. సరే అని చెప్పి 5 minutes పడుకో, ఈలోపు బెడ్షీట్స్ అన్న మడతేసి పెడతానని చెప్పాను. తను వెళ్ళి తన సిస్టర్ పక్కన పడుకుంటుంది. నందుకు కీర్తి అంటే చాలా ఇష్టం అండి. ఎన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా అక్క చెల్లెళ్ళ బాండింగ్ వేరండి, అది ట్రూ, నేను చెప్తున్నా. ఎందుకంటే మేము 5 మంది అక్కలు చెల్లెళ్ళమండి. ఎన్ని గొడవలు వచ్చినా మా యూనిటీ వేరుంటుంది. చూసారా అక్కల చెల్లెళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, చూస్తున్నారు ఇద్దరు దొంగ చూపు. ఇంకా గుడ్లు ఉడికాయి కదండి, ఒలిచి పెడదామని చెప్పేసి వెళ్ళాను. ఈలోపే అన్నం పొంగొచ్చేసింది.
అసలు మీకు నా డెలివరీ జర్నీ గురించి చెప్పలేదు కదండీ. నేను ఫస్ట్ నార్మల్ డెలివరీ అయ్యాను. సెకండ్ టైమ్ వచ్చేసి పెయిన్స్ వచ్చినా కూడా ఫెటల్ బీచ్ బేబీ వల్ల సిజేరియన్ పడింది. 3 మంత్స్ అవుతుందండి నేను డెలివరీ అయ్యి. ఇంక అన్నం పెట్టేసిన తర్వాత నందుని స్నానానికి కూడా కాసేపు బుజ్జగించి బతిమలాడాలండి. ఒక్కోసారి హెడేక్ అనిపిస్తది కానీ ఆ ఫీల్ చాలా బావుంటది. మనం హ్యాపీ మూమెంట్‌లో ఉన్నప్పుడు. ఇంక చూసారా ఎంత నీరసంగా వస్తుందో. నందు చేసే పనులు చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయన్నమాట. స్నానానికి బతిమలాడాలి, తినడానికి బతిమలాడాలి. జడ వేయడానికి కూడా బతిమలాడాలండి. నేను ఒక పాపకి జడ వేయడానికే ఇంత సఫర్ అయితే మా అమ్మ 5 మంది ఆడపిల్లలం. మాకెలా వేసి ఎలా స్కూల్‌కి పంపించిందా అనిపించిద్ది ఒక్కొక్కసారి. కానీ ఆ మూమెంట్ వచ్చేసరికి హ్యాండిల్ చేయొచ్చు అనే ఫీలింగ్ అనమాట. ఆవిడని ఎప్పుడన్నా అడుగుతాను నేను, అసలు ఎలా హ్యాండిల్ చేసావు 5 మందిని అంటే, ఏముంది 2 లెంపకాయలు వేస్తే మీరే చెప్పిన మాట వింటారంటారు. అయినా మా అమ్మ చాలా గ్రేట్ అనిపిస్తదండి నాకు. ఇంకా మా పాప చూసారా ఎంత రెడీ అయిపోయిందో. తన లంచ్ క్యారియర్, స్నాక్స్, వాటర్ బాటిల్ అన్నీ ఫిల్ చేసి పెట్టేశాను. టిఫిన్ పెడతాను ఆగమ్మా అంటే కూర్చొని వెయిట్ చేస్తుంది వాళ్ళ అక్కాయిల కోసం. వాళ్ళ అక్కయ్య, అన్నయ్య ఇద్దరు రెడీగా ఉన్నారండి. టిఫిన్ బాగుందా అంటే సూపర్ ఉంది అంటుంది. కానీ ఎక్కువ తిందు. ఇంక నందు స్కూల్కి వెళ్ళాక పాపను చూశాను, లేచి ఆడుకుంటుంది. ఇంకా నేను టిఫిన్ చేసేస్తున్నాను. నేను టైం టు టైం తింటానండి, ఎందుకంటే మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా. ఇంకా తిన్న తర్వాత కసూడు చేసి కిచెన్ చూసారా ఎంత మెస్సీగా ఉందో. క్లీన్ చేస్తున్నాను, అన్నీ తీసి పెట్టినవి. ఇంకా ఈ వర్క్ అయిపోతే మనకేం వర్క్ ఉండదు కదండి. ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చాక వాళ్ళకి స్నాక్స్ పెట్టడం అలానే ఉంటుంది. మా అమ్మ ఇంకా టిఫిన్ చేయలేదు, సో ఆ టిఫిన్ కూడా అలానే ఉంది. తీస్తున్నాను లేదో ఇలా కరెంట్ పోయిందండి. చివరి ముద్ద తినడం అలవాటు నాకు. ఏదైనా తీసి పెట్టేటప్పుడు మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. సరే కరెంట్ వచ్చాక వర్క్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఈలోపే కరెంట్ వచ్చేసింది. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాను. నాకు ఏదైనా పని చేసేటప్పుడు పాటలు పెట్టుకొని పని చేయడం అంటే చాలా ఇష్టం. ఏంటోనండి సాంగ్స్ వింటూ వర్క్ చేసామంటే అది ఎప్పుడు అయిపోతుందో ఎలా అయిపోతుందో కూడా మనకు అర్థం కాని విషయం. ఈవెన్ నేను అప్పుడప్పుడు సాంగ్స్ పాడతాను కూడా, అది వేరే విషయం అనుకోండి. మీరు కూడా ఇలా పాటలు వింటూ ఉంటారా? అలా ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. మధ్య మధ్యలో పాపను చూస్తుంటాను, ఆడుకుంటుంది. కీర్తి చాలా మంచి లిజనర్ అండి. ఆకలేసినప్పుడు మాత్రమే ఏడుస్తుంది, లేదంటే ఆడుకుంటుంది హ్యాపీగా. మా పెద్దమ్మ వచ్చేసి చాలా వైలెన్స్, చిన్న పాప చాలా సైలెన్స్. పెద్దగా అయ్యాక వీళ్ళిద్దరు అసలు ఎలా ఉంటారా అని చూడాలనిపిస్తుంది నాకు. చిన్నప్పుడు నేను మా చెల్లెలు కూడా అంతే అండి. ఎలా కొట్టుకునే వాళ్ళం అంటే ఏది దొరికితే దాంతో కొట్టుకునే వాళ్ళం. మా అమ్మ చాలా సఫర్ అయ్యేది మా ఇద్దరితోటి. చిన్న విషయానికి నేను కాంప్రమైజ్ అవ్వను, తను కాంప్రమైజ్ అవ్వదు. సో ఇద్దరికి బాగా గొడవలు అయ్యేటివి. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరు అక్క చెల్లెలు కదండి, నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. వీళ్ళు పెద్దగా అయితే ఎలా ఉంటారా ఏంటి అని. పెద్దగా అయ్యాక మైండ్ మెచ్యూరిటీ వల్ల ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతారు, అదేం ప్రాబ్లం కాదు. కానీ ఆ పెద్దగా అయ్యేంత వరకే ప్రాబ్లం అని నాకు అమ్మగా ప్రమోషన్ వచ్చినాక మాత్రమే అర్థమైంది. చిన్నప్పుడు నేను మా చెల్లెలు కలిసి మా అమ్మని ఎంత సతాయిచ్చామో అని. ఇంకా ఈ వర్క్ కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కీర్తి దగ్గరికి వెళ్ళానండి ఏం చేస్తుందో అని. చూసారా ఎంత బాగా ఆడుకుంటుందో. 3rd మంత్ పడింది కదండి, ఇప్పుడు మనుషుల్ని గుర్తుపడుతుంది, నన్ను కూడా. మంచిగా మాటలు వింటుందండి. ఆకలేస్తే మాత్రమే ఏడుస్తుంది. ఇంకేముందండి, తనకి స్నానం పోసి రెడీ చేసి తనని పడుకోబెట్టి నేను కూడా ఒక 2 అవర్స్ నిద్రపోతాను. ఇదే అండి నా మార్నింగ్ రొటీను. ఏంటండి ఇంకా చూస్తున్నారు? ఇప్పుడు మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.